పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 35,000 రూపాయల విలువైన ఎలక్ట్రిక్ సైకిళ్లను 11,000 రూపాయల రాయితీపై లబ్ధిదారులకు అందించారు. ఒకే రోజు 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం కొనుగోలుదారులతో కలిసి తన సొంతింటి నుంచి ప్రజావేదిక వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సైకిళ్ల ఉపయోగాలు, లబ్ధిదారుల అభిప్రాయాలను మా ప్రతినిధి నారాయణప్ప కుప్పం నుంచి అందిస్తారు. పర్యావరణ పరిరక్షణ వ్యక్తిగతంగా లబ్ధి చేకూరే లక్ష్యంతో కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈ బైకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 35,000 రూపాయల విలువ చేసే ఈ బైక్ను 11,000 రూపాయలు రాయితీ ఇవ్వడం ద్వారా లబ్ధిదారుల నుంచి 24,000 రూపాయలు వసూలు చేసి ఈ బైకులు పంపిణీ చేస్తున్నారు. 5,555 ఈ బైకులను పంపిణీ చేసేందుకు ఈ రోజు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ సైకిల్స్ ఉన్నాయి. ఇవి 1 గంట పాటు రీఛార్జ్ చేస్తే దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ఎక్కడైనా డౌన్ ఉన్నప్పుడు అంటే తగ్గు ప్రాంతంలో అయితే నేరుగా వెళ్లే టైంలో కూడా రీఛార్జ్ అయ్యేందుకు ఈ సైకిల్లో అవకాశం ఉంది. ఇది బైక్కు సంబంధించి ఈ బైక్కు సంబంధించి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 1 గంట పాటు రీఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించి ఈ బైకులు కొనుగోలు చేసిన లబ్ధిదారులు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గం పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాను. దీని ద్వారా వాళ్ళ లక్ష్యం ఏంటన్నది. అసలు ఈ బైక్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సార్, ఇంటి నుంచి బయట రావాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. ప్రతి ఒక్కటి బయట రావాలంటే పెట్రోల్ కంపల్సరీ. మనం ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా బైక్ తీసుకునే వెళ్తాము. దగ్గరలో అయితే ఉండవు కదా, దూరంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మనకు పెట్రోల్ సేవ్ అవుతుంది. మెయిన్గా పెట్రోల్ సేవ్ అవుతుంది. పిల్లల పరంగా చూసుకుంటే కూడా వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మనం బైక్స్ అయితే ఇవ్వలేం కదా, కాబట్టి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాం సార్. అంటే అది ఒకవైపు వ్యక్తిగతంగా పెట్రోల్ను సేవ్ చేయడం ద్వారా పెట్రోల్ బైకులు లేకోకుండా వ్యక్తిగతంగా లబ్ధి చేకూరేది అయితే, మరోవైపు పెట్రోల్ వినియోగించని ఈ బైకులు వాడడం ద్వారా పర్యావరణం మెరుగుపడుతుందని అభిప్రాయం అవుతుంది. మీరు ఏ ఊరు, మీరు ఎక్కడ నుంచి? మాది రామకుప్పం మండలం 89 పెద్దూరు అండి. ఈ సైకిల్ని మేము కొనుక్కోవడం జరిగింది. ఈ రెండు విధాలుగా దొరుకుతుంది. ఒకటి 5,000 కడితే డౌన్ పేమెంట్ కడితే అలాగే ఇస్తున్నారు, ఫుల్ పేమెంట్ చేస్తే అలా కూడా ఇస్తున్నారు. ఈ సైకిల్ వలన మేము ప్రతిరోజు పొలాలు దూరంగా ఉంటాయి, అక్కడ నుండి మేము పొలాలు పైగా పాలు తీసుకురావాలంటే కూడా ప్రతిరోజు 1/2 లీటర్ పెట్రోల్ వేయాలి. సో అక్కడ నుండి తీసుకురావడానికి కానీ ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. మధ్యాహ్నం పూట మళ్ళీ పశువులు గడ్డి పెట్టాలి కదా, అట్లాంటి టైంలో కూడా మళ్ళీ సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అదే కాకుండా నియోజకవర్గంలో 20 కిలోమీటర్లకి పెట్రోల్ బంకులు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి 20 కిలోమీటర్లు నియర్ బైలో మనకు పెట్రోల్ సైకిల్ అనేది ఉంటే 40 కిలోమీటర్ ఒకసారి రీఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ వెళ్ళొచ్చు. సో ఈజీగా కన్వీనియంట్గా మనకి ఆ షాపులకు వెళ్ళడానికి, ముఖ్యంగా పాలు తీసుకురావడానికి కూడా మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ వెహికల్. నిజంగానే చంద్రబాబు మాకు ఇలాంటి సైకిల్ ఇచ్చి మాకు నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? నాదైతే ప్రెసెంట్ అయితే మాది జనరల్ స్టోర్ ఉంది. నార్మల్గా అయితే వీక్లీ 1 or 2 మేము కుప్పం కంపల్సరీ వెళ్ళాలా, నార్మల్గా ఈ స్టాక్స్ ఏమైనా తీసుకొచ్చుకోవడానికి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ముందైతే స్కూటీలో వెళ్ళేదాన్ని. మినిమం 50 రూపీస్ అన్నా పెట్రోల్ పోస్తేనే అది కుప్పం దాకా వెళ్ళొస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెట్రోల్ ఏమీ లేకుండా, పెట్రోల్ వల్ల మనకు ఎయిర్ పొల్యూషన్ కూడా అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు అది ఏమీ లేకుండా మేమే డైరెక్ట్గా 1 అవర్ ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. 120 kgs వెయిట్ అనేది ఉంటుంది, 25 మైలేజ్ అనేది ఇస్తుంది. అందుకోసం నేను డైరెక్ట్గా వెళ్ళి ఒక 100 kgs దాకా వెయిట్ ఈ సైకిల్లోనే వేసుకొని నా బేసిక్ నీడ్స్ నేను తెచ్చుకుంటున్నాను. అందువల్ల మేము మన సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పొలాల గాడికి వెళ్ళే దానికి చాలా ఉపయోగపడతా ఉంది సార్. ఇంతకు ముందు కూడా ఒక సైకిల్ వాడుతున్నాము. 100 kg మినిమం. గడ్డి అయితే 2 కట్లు తీసుకుని వచ్చి పాలు తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేడీస్ కూడా యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా అంతే, చాలా అన్యోన్యంగా ఉంటుంది. కానీ ఇది ఇంజన్ మామూలుగా పెట్రోల్తో కాకుండా మనకి ఎలక్ట్రానిక్తో నడిచేదాని వల్ల వాతావరణ పొల్యూషన్ కూడా మనకు కాపాడేదానికి అవుతుంది. నా పేరు నిఖిత, నేను 6వ తరగతి చదువుతున్నాను. మనకి సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్ ఇచ్చినందుకు స్కూల్కి, ట్యూషన్కి వెళ్ళడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఆదాయాన్ని సంపాదించడమే కాదు,
వ్యయాన్ని తగ్గించుకోవడం కూడా ఆదాయంగా పరిగణించాల్సి వస్తుంది. ఈ బైకులు వినియోగించడం ద్వారా గతంలో స్కూటీలు కావచ్చు, లేకపోతే ద్విచక్ర వాహనాలకు సంబంధించి పెట్రోలు పట్టే సమయంలో సగటున రోజుకు 200 రూపాయల వరకు వ్యయం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకసారి రీఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల మేర వెళ్లేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలకు కావచ్చు, లేకపోతే చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేవారు పట్టణాలకు వెళ్లి వారికి అవసరమైన సరుకులు తీసుకొచ్చుకునేందుకు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా ఈ బైకులు ఉపయోగపడతాయని అటు పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా ఇటు ఆదా కూడా అవుతుందన్న అభిప్రాయము లబ్ధిదారులు వ్యక్తమవుతోంది. ప్రయోగాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన ఈ బైకుల విధానాన్ని రానున్న కాలంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి.